సార్ మొత్తం అంతా విన్నారు, మేడం చెప్పాల్సింది కూడా చెప్పారు. లాయర్ గారు మీరేం చెప్తారు? మీరు అమ్మగా ఉన్నారు ఈ అమ్మాయికి. అయితే మీరు ఇంకా ఉండవలసింది ఏమిటంటే అల్లుడికి కూడా అమ్మ కావాలన్నట్టు. మీరు ఏం చేశారంటే నేను కలిసి ఉంటాను, అత్తగా ఉంటాను అంటున్నారు. కానీ మీరు వారికి కూడా అమ్మ కావాలి. ఎందుకంటే నాకు ఇక్కడ సంసార సుఖం కంటే కూడా మీరు మంచి సుఖాన్ని ఆయనకి ఇచ్చారు అని చెప్తున్నారు. మీరు నేర్పించాలా. తల్లి ఏమిటంటే ఒక గురువు కూడా చెప్పాలి ఎలా ఉండాలమ్మా మొగుడుతో, ఎలా సంసారం చేయాలి. ఎందుకంటే ఇక్కడ వయసులో పెద్ద అయినప్పటికీ కూడా కొన్నేళ్ళలో ముసలిదాన్ని అవుతావు, నువ్వు ఇలానే ఉండదు, మార్పు చెందుతూ ఉంటావు. అయితే నీ బిడ్డకు ఎంతో జీవితం ఉంది, నీ కడుపు నుంచి వచ్చినటువంటి బిడ్డ. నువ్వేం చెప్పాలంటే చెప్పాలి, ఇలా నడుచుకో తల్లి, నాతో చక్కగా ఉన్నాడు, నీతో కుదరడం లేదంట, ఈమె ఇవ్వడం లేదు కదా సుఖం అనేసి నువ్వు సుఖమిస్తే అది కరెక్ట్ కాదు కదా తల్లి, నువ్వు ఇక్కడ మలుచుకోవాలన్నట్టు. ఇది సింపుల్ థింగ్. ఇంకొకటి, మనం ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా, నాకు దొరకలేదు కాబట్టి నేను కూతురికే సవతిని అవుతానా అంటే మార్పు మొదట జరగవలసింది సొల్యూషన్ ఇక్కడ. నేను వద్దురా బాబు, ఏదో పొరపాట్లు చేశాను, మీ మామ నాకు సుఖం ఇవ్వలేదు కాబట్టి అల్లుతో ఇన్నాళ్ళు ఉన్నాను, ఇంకా నాకు వద్దు, ఇదంతా నాకు వద్దు అని నువ్వు అనుకున్నావు అనుకో. 36 ఏళ్ళ వయసు అంటే ఏమి? 36 ఏళ్ళ వయసులో ఎంతోమంది ఎన్నెన్నో బాధ్యతలు చేపడుతుంటారన్నట్టు. నువ్వు ఇదొక్కటేనా, ఇదొక సుఖం ఒకటేనా? నీ సుఖాన్ని తీర్చుకోవడంలో నువ్వేం చేస్తున్నావు అంటే ఈమెకు అన్యాయం చేస్తున్నావు, ఈమెను బాధ పెడుతున్నావు. ఇంతవరకు అమ్మ నన్ను బాగా పెంచింది అనేటువంటిది లేకుండా ఎప్పుడెప్పుడు నువ్వు రాత్రిపూట ఉంటే దిండు పెట్టి చంపేద్దామన్నంత కోపం ఉంది ఆమెకు, పొడిచి పడేస్తుంది. ఆ రకంగా చేస్తావా? అవసరం ఉందా? ఒకవేళ మీరంతా కలిసి ఉన్నా కూడా సమాజం ఒప్పుకుంటుందా? కాబట్టి ఫస్ట్ కావాల్సింది ఏమిటంటే నువ్వు ఇద్దరికి అమ్మ కావాలి. ఏదో జరిగింది, కావాలనుకున్నావు, చేశావు, అట్లే సంసారం చేస్తానంటే ఏది కూడా ఒప్పుకోదు. ఓకేనా? ఇక రెండవది, బాబు నువ్వేమిటంటే సరే నువ్వు వయసులో ఉన్నావు కాబట్టి నేను అందరికి అవసరాలను కూడా తీరుస్తాను, శారీరక అవసరాలు తీర్చడానికి ఉన్నటువంటి చాలా గొప్పవాడిని ఒకటి నేను అంటున్నాను. ఇది ఏమవుతుందంటే మేము సైకాలజీ పరంగా ఏం చేస్తామంటే దీన్ని అడిక్షన్ అంటారు అన్నట్టు. ఒక భార్యతోనే ఎందుకు మన సమాజం చెప్పారంటే ఒకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాం అనుకో, అక్కడితో ఆగదు, అది పోతూ పోతూ ఉంటుంది. దాంట్లో ఏమనిపిస్తుంది అంటే ఇన్నాళ్ళు వీరిద్దరు కావాల్సిన వాళ్ళని ఏం చేస్తామంటే మూడో దాని కోసం వచ్చేసేసి వీళ్ళని చంపాలా అనిపిస్తారు. వీళ్ళకి ఎట్లయినా కానీ మనం కష్టం కలగజేయాలా అనిపిస్తుంది అన్నట్టు. అందుకే జూదం కానీ స్త్రీ కానీ డబ్బు కానీ ఒక వ్యసనంలాగా అవుతుంది అన్నట్టు. ఫస్ట్ నువ్వు అర్థం చేసుకోవాల్సి ఏంటంటే అబ్నార్మాలిటీ నీలో ఉంది మనసులో. ఎందుకంటే నీవు అత్తతో సంబంధం పెట్టుకుంటూ ఈమెకు హాయిగా ఉందా, ఈమె కష్టంగా ఉంది. ఏ స్త్రీ కూడా ఒప్పుకోదు అక్రమ సంబంధం కలిగి ఉంటే. కాబట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఏమిటంటే ఇది సరికాదనేటువంటి ఫస్ట్ తెలుసుకోవాలి. తర్వాత మేడం చాలా చాలా చెప్పింది, ఏది లీగల్ ఇంప్లికేషన్స్ చెప్పింది. అంతవరకు తెచ్చుకుంటాడా? ఏం అందరూ స్త్రీలను నువ్వు వారికి సంతృప్తినివ్వడంలో అదే మగతనం అనుకుంటున్నావా? ఉన్న భార్యను చక్కగా 1 year అయింది, చిన్న వయసు మీ ఇద్దరిది. సో కాబట్టి నువ్వు కొంత ఆలోచిస్తే ఇది సరికాదు, సరి అనుకుంటున్నావు, నేను సీక్రెట్గా లాగిస్తానని అనుకుంటున్నావు నువ్వు. కానీ దొరకనంత వరకు అందరు కూడా దొరికినప్పుడు ఉమ్మేస్తారు, సమాజం వెలివేస్తుంది, చీత్కరిస్తుంది, కొడతారు కూడా. ఆమె ఇద్దరికి అమ్మలాగా ఉండాలి. నువ్వు ఇంతవరకు చేసేవేమో తెలుసో తెలియక ఇన్ని లీగల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు తీసుకోవాలి. ఓకే, సరి అయినటువంటి నిర్ణయం అమ్మ. కానీ ఈ విషయంలో ఉంటే నీవు ఎటువైపు కూడా నీకు న్యాయమే జరుగుతుంది. ఎందుకంటే లా పరంగా తీసుకున్నా న్యాయమే జరుగుతుంది. నువ్వు కొంత ఏం చేయాలంటే అమ్మతో ఏం చెప్పాలంటే ఇప్పుడు నువ్వు అమ్మ కావాలి. ఈమె చిన్నగా ఉంది, ఈమె వయసులో పెద్దగా ఉంది, కానీ ఆమెకు బుద్ధి నశించింది. నువ్వు చెప్పాలన్నట్టు. స్త్రీకి శత్రువు కావడం అనేది చూస్తున్నాం. ఏ అమ్మలాగా నువ్వు కాలేవా? ఆమెకు అర్థమయ్యేలాగా చెప్పకూడదా? ఏం శారీరక సంబంధమేనా కలిసి ఉండడానికి? ఎప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత అవసరాలు తీర్చుకోవడానికి, అండగా ఉండడానికి, తోడుగా ఉండడానికి నువ్వు చెప్పాలి. మనిషి అంటేనే మారేవాడు, మార్పు రావాలి మనిషికి, అదే తేడా. ఓకే, ఇది మీరు అర్థం చేసుకొని పాటిస్తే, మేడం చెప్పినట్టుగా పాటిస్తే మీ కుటుంబం హాయిగా ఉంటుంది. లక్ష్మి గారు విన్నారు కదా, మేడం చెప్పారు మీకు ఒక ఆప్షన్ ఉంది. అంటే మీరు ఈ వయసులో ఇప్పుడు కూడా నేను అన్ని వదులుకొని ఉండాలా అంటే మీకు ఒక ఆప్షన్ చెప్పారు. కావాలనుకుంటే మీ భర్తతో మీరు విడాకులు తీసుకుని పెళ్లి చేసుకోవచ్చు, అంతేగాని అల్లుడితో కాదు అని.
ఓకే, విన్నారు ఇద్దరు చెప్పింది, ఏమనుకుంటున్నారు చెప్పండి ఇప్పుడు? సరే మేడం, వాళ్ళిద్దరు మంచిగా ఉంటే చాలు. ఎందుకంటే అమ్మా సుప్రీంకోర్టు ఇందిరా శర్మ కేసు అనే కేసులోని ఏవి అక్రమ సంబంధాలు ఏవి సక్రమ సంబంధాలు అని చెప్పింది. 497 సెక్షన్ 497 స్ట్రక్ ఆఫ్ చేసినా కానీ మీకు ఆ అమ్మాయి కానీ మీ అమ్మాయి కానీ డీవీసీ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ని ఇన్వోక్ చేస్తే మీ ఇద్దరిని పార్టీలు చేస్తే జైలుకి వెళ్తారు. ఎందుకు చెప్పండి? దానివల్ల మీ జీవితం పాడు, అతని జీవితం పాడు, మీ అమ్మాయి జీవితం కూడా పాడు. కనుక మీరు అందరూ బాగుండాలంటే చక్కగా మీరు వాళ్ళ జీవితం నుంచి పక్కకు తొలగండి. మీరు చక్కగా మీ జీవితాన్ని మీరు ఏర్పాటు చేసుకోండి, కొత్త జీవితాన్ని ప్రారంభించండి, వాళ్ళని హ్యాపీగా ఉండండి. మీ అల్లుడు కూడా కొంచెం కౌన్సిలింగ్ చేయండి. తొందరగా నీ బిడ్డకు చెప్పి ఎలా ఉండాలి, ఎంత మంచిగా ఉండాలని. పిల్లాడు పుడితే పిల్లోడితో ఆడుకోండి, అల్లుడితో కాదు. మీరే చెప్పుకోవాలి మీ అల్లుడికి. ఓకే, అతను ఎవరెవరు చెప్పినా వింటాడా మారతాడా అనే నమ్మకాలు లేవు, కానీ మీ చేతుల్లో మాత్రం ఉంది. మీరు చెప్పింది విన్నా, దగ్గరకు రానియొద్దు అంతే, అంతే. దట్స్ ఆల్. మీరంటూ శారీరకపరమైనటువంటి రిలేషన్షిప్ పెట్టుకోకుండా ఉంటే చచ్చినట్టు బాగా అంతే అంతే. సరే మేడం, వాళ్ళిద్దరు మంచిగా ఉంటే అదే హ్యాపీ, అదే సంతోషం. నాకు వాళ్ళిద్దరు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, మంచి తల్లి, శుభం. మీరు కోరుకున్నది జరుగుతుంది, కొంచెం టైం పడుతుంది, దాంట్లో మీ పాత్ర కూడా ఉండాలి. ఓకే, ఇన్ని గొడవలు అయిన తర్వాత వెంటనే కలిసిపోతారు అని కూడా చెప్పలేం, కానీ మీ పాత్ర మాత్రం ఉంటే తొందరగా కలుస్తారు. మీ వైపు నుంచే ఉండాలి అది. సరిత, మీ మదర్ ఆల్మోస్ట్ ఓకే అన్నారు, ఆవిడైతే మారిందనే అనుకుంటున్నాం. మీకు ఎలా అనిపిస్తుంది, ఏమనుకుంటున్నారు? అమ్మగారు మారితే పర్లేదు, మారకపోయినా నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను. తప్పున్నా సరి చేసుకుంటాను. అమ్మ కాబట్టి అర్థం చేసుకుంటుంది. ఏ తల్లి అయినా తన కూతురు కష్టపడాలని ఏ తల్లి కోరుకోదు. సరే, తెలిసి తెలియక జరిగినా ఓకే, ఐ అండర్స్టాండ్. బట్ అమ్మని అర్థం చేసుకొని ఎలాగైనా చెప్పి ఇది అని చెప్పి మార్చుకుంటాను. అలాగే నా భర్తను కూడా మారవడానికి ప్రయత్నిస్తాను. కానీ సరిత, ఒకటి, మీరు ముగ్గురు కలిసి ఉండొద్దు. మీరు వేరుగా ఉండండి, వాళ్ళిద్దరిని వేరుగా ఉంచండి. మీరు వెళ్ళి మీ అమ్మగారిని చూసుకుంటూ ఉండండి. మీరు మాత్రం అతను రానియొద్దు మీ ఇంటికి. ఎందుకంటే మీరు కానీ అతను రానిస్తే నేను తప్పకుండా అక్కడ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వేసి పెడతాను. నేను ఈమె వేసి పెడతాను. ఆయన మీ ఇంటికి కానీ వస్తున్నట్టు కానీ తెలిస్తే మాత్రం కొద్ది కాలం చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది మాత్రం చాలా సీరియస్గా చెప్తున్నాను. ఓకే, ఏమంటావా నువ్వు? చివరిలో మీ అత్త వద్దంటుంది, ఇప్పుడేమంటావు? వద్దంటుంది, బాగానే ఉంది. ఇంకొక అత్తను చూసుకుంటావేంటి? లేదు మేడం, కాదంటలే. నేను మా అత్త వాళ్ళ ఇంటికి పోవద్దు, ఆడికి వెళ్ళవద్దు అంటే తర్వాత మాట అట్లా అంటున్నా మేడం. ఇప్పుడు మా భార్యతో మంచిగానే అంటున్నా, కానీ మా అత్త వాళ్ళ ఇంటికి పోవద్దు అని ఎట్లా అంటారు? నువ్వు ఇప్పుడు అది వదిలేసే, నువ్వు ఇప్పుడు మీ భార్యతో మంచిగా ఉండు. అది ఫస్ట్ అది మంచిగా. శిక్షలు అన్నీ ఉన్నాయి, ఒకటి కాదు, ఒక వైపు నుంచి. ఓకే, సమాజం ఉంది, శిక్షలు ఉన్నాయి, ఆలోచించుకోండి. నయానా భయానా అన్ని రకాలుగా చెప్పారు డాక్టర్ గారు, లాయర్ గారు. ఆలోచించు. సగం మారాడు, పూర్తిగా మార్చుకునే బాధ్యత మారుతాడు. రాంబాబు మంచోడు. మీరు కూడా సహకరించండి. ఓకేనా? థ్యాంక్ యూ లాయర్ గారు, థ్యాంక్ యూ డాక్టర్ గారు.